యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. ప్రియమైన దేవుని వర్లారా, మరి తండ్రిని గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మరి దేవుడు మనకి ఏమి తెలియచేస్తా ఉన్నాడు. క్రైస్తవులమైన మనము మరి ఆయన యందున మనం బాప్టిజం పొందాం. బాప్టిజం ద్వారాగా పరిశుద్ధాత్మ వరముని మనకి తండ్రైన దేవుడు మనకి అనుగ్రహించారు. మరి ఆ బాప్టిజం ద్వారాగానే మనకి నిత్య జీవము, పునరుద్ధానము మనము లేపబడతామని కూడా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అందుని గురించి కొన్ని మాటలు మనము చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొలసీకి మరి తెలియచేస్తా ఉన్నాడు. 2:12 వచనం, మీరు బాప్టిజము యందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ప్రియులారా, మరి దేవుడు ఎంత చక్కని వర్తమానం మనకి తెలియజేస్తున్నాడు. మనము బాప్టిజం మరి ద్వారాగా మనము పాతి పెట్టబడ్డాం కాబట్టి మరలా మరి ఆ బాప్టిజం ద్వారాగానే మనకి మరి క్రీస్తుని మనము అనుసరించి నడవడం వల్ల క్రీస్తుని మృతుల్లో నుండి లేపును బట్టి మరి మనల్ని కూడా మరి లేపానని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మళ్ళా చదువుతానండి. మీరు బాప్టిజం యందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అయితే ప్రియులారా, మనము